ముందు కూడా మీరు చూశారు బుట్టారేణి గారి వాళ్ళని అంతంత మాత్రమే అని, లేకపోతే అంబటి రాంబాబు గారిని ఏమో కళాకారుడు మంచి వ్యక్తి అని, కొడాల నాని ఏమో చాలా సౌమ్యుడు బుద్ధిమంతుడు అని, తాజాగా అందగాడని అందగాడని ఆయన చెప్పిన మాటలు. సహజంగా ఋషి గారు, నేను ఇప్పుడు యాత్రల గురించి ఏంటంటే, గతంలో సార్ ఎప్పుడైనా సరే ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు ఎవరన్నా ఏదన్నా ఒక ఊరు పర్యటనకు వస్తున్నారంటే ఊరిలో వాళ్ళు సంతోషించేవారు. ఎందుకంటే అప్పటి వరకు ఏమన్నా లోటుపాట్లు ఉంటే లోటుపాట్లు అన్ని సరిచేసి రోడ్లు వేసి రంగులు వేసి అన్ని క్లీన్ చేసి చక్కగా చేసి మోడల్ మార్చేవారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన ప్రయాణం చేసినటువంటి ఆయన లేదా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పరిస్థితి అంటే మనకు తెలుసు. ఆ ఊళ్ళో ఒక విధమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం, ఒక బంద్ వాతావరణం, పచ్చని చెట్లు కొట్టేయడం, షాపులన్నీ బంద్ చేయడం, ఇళ్ల ముందు బ్యారికేడ్లు పెట్టడం, ఆయనేమో పరదాల మాటలు రావడం చాలా విచిత్రం. అంటే ఆయన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత చేసినటువంటి యాత్రలు, పాదయాత్రలు కావచ్చు, ఓదార్పు యాత్రలు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు లేకపోతే అక్రమ అరెస్టులు, మళ్ళీ ఇప్పుడేమో పరామర్శల పేరుతో దండయాత్రలు, మనం ఎన్ని చూసుకున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి. మనం ఏంటంటే వాళ్ళ మీద నింద చేయట్లేదు. రెంటపాళ్ళ చూసాం, బంగారపాళ్ళని చూసాం, లేదా తెనాలి చూసాం, రాప్తాడు, ఒకటి కాదు ఇవన్నీ ఉదాహరణలు. ఆయన వస్తున్నాడు అంటే ఆ చుట్టూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల భయాందోళనతో భయపడేటువంటి పరిస్థితి. ఆయన వస్తున్నాడు, ఎవరు శవమో తెలిపోతాడో, ఎవరు ఏమైపోతారో, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో, అంటే ఒక ప్రజల్లో ఆయన వస్తున్నాడు ఒక భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక అలజడి. అటువంటి వ్యక్తి ఒక అరాచక శక్తి మటండి. అతను యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. అతను ఆ డిఫాల్ట్గా మనం అతను ఏం మారలేడు. ఇంకా అతను ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మనం ఎన్ని మార్చాలనుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పినా, ప్రజలు బుద్ధి చెప్పినా, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు కుదించినా అతనిలో మాత్రం మార్పు వస్తుందని ఆశించడం మన తప్పది. మనం ఎప్పటికప్పుడు అనుకుంటాం ఇంతకంటే దిగజారులనే వాళ్ళ మనుషులు వాళ్ళు అనుకుంటా, కానీ ఉంటుంది కదా ఒక లైన్, అసలు లైన్ కిందకే ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి. ఇంకెంత దిగజారితే అంత గొప్ప అనుకుంటున్నారు. ఈ రోజు నేను వెళ్తున్నాను, నిజమే వాళ్ళకి పార్టీకి సంబంధించిన నాయకులను పరామర్శించడం తప్పులేదు, కానీ పరామర్శించడానికి వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధులా, ప్రజా పోరాటాలు చేసి జైల్లో ఉన్నారా? ఈ రోజున నెల్లూరు వెళ్తున్నారు ఆయన. నెల్లూరులో కాకన గోవర్ధన్ రెడ్డి గారి హిస్టరీ ఏంటి? ఆయన ఏమో అక్కడ చేసినటువంటి ప్రకృతి సంపదని ఏ విధంగా దోచుకున్నాడు, లేకపోతే ఎంపీ గారి సంతకాన్ని ఏ విధంగా చేసాడైనా, ఫోర్జరీ చేశాడైనా, అటువంటి చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నాడంటే ఆ పనులు సక్రమమే అని చెప్పడమే కదా, అయినా ఒక సందేశం ఇవ్వడమే కదా. మహిళలు అవమానపరిచినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నాడంటే మహిళలు మా దృష్టిలో ఇంతే, మేము ఇలాగే మాట్లాడతాం, మా భాష ఇంతే అని చెప్పడమే కదా. ఇక్కడ ఒకసారి మీకు అడ్డుపడుతున్నా శ్రీనివాస్ గారు. నిన్న ఆయన ఒక మాట అన్నాడు ఈ పిఎస్సి సమావేశంలో, తెలుసన్నారు తెలియకన్నారు, వీళ్ళందరిది నా ప్రేరణే కదా, నన్ను చూసే రాజకీయాల్లోకి వచ్చారు అని ప్రూవ్ అయింది. అది అంటే ఆయన ప్రేరణతో ఆయన ఎట్లా అయితే క్విడ్ ప్రోకో వ్యవహారంలో వచ్చాడో వీళ్ళు అలాగే చేశారు. మహిళల విషయంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు గుర్తున్నంత వరకు ఆయన ఎప్పుడూ పరుష పదజాలంతో ఇట్లా మాట్లాడిన పరిస్థితి లేదు నాకు గుర్తున్నంత వరకు, అట్లీస్ట్ ఆన్ ద రికార్డు. మరి వీళ్ళందరినీ మాట్లాడిన వాడిని ఎందుకు ఆయన ఋషి గారు అసెంబ్లీలోనే వాళ్ళు మాట్లాడిన విధానం, చంద్రబాబు గారి సతీమణి గురించి మాట్లాడిన విధానం, పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి మాట్లాడిన విధానం, వాళ్ళ మాట్లాడుతుంటే ఈయన ముసుముసులు నవ్వుకుంటూ ఎంకరేజ్ చేసినటువంటి విధానం, బయటకు వచ్చి విద్యార్థుల సభలో కావచ్చు, మహిళల సభలో కావచ్చు, ఆ సభకి దేనికి పెట్టారు అనేది ఆ విషయం పక్కన పెట్టి జోగి రమేష్ ఎటువంటి మాటలు మాట్లాడేవాడు అంటే ఈయన ఎంత మురిసిపోయేవాడు. ఎప్పుడైనా సరే నాయకుడు మురిసిపోతుంటే ఓహో మా నాయకుడికి ఇదే ఇష్టం, ఇలా మాట్లాడితేనే కరెక్ట్ ఏమో, ఇలా మాట్లాడితేనే మనకు ప్రోత్సాహం ఇస్తారేమో, ఇలా మాట్లాడితేనే మనకు ప్రమోషన్ ఇస్తారేమో అనుకుంటారు కదా. సహజంగా అదే జరిగింది. కొడాలని భాష జరిగింది కూడా కదా, వాళ్ళకే మంత్రి పదవి వచ్చింది. నారాయణ స్వామి ఏం మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడాడు అంటే వాళ్ళ భాష, ఆ భాష ఆయనకి ఇష్టం, అటువంటి కార్యక్రమాలు అక్రమాలు ఆయనకి ఇష్టం, ఆయనకి తగ్గట్టుగానే కేడర్ ఉంటున్నారు. మనం ఏమంటున్నామంటే సరే ఇప్పుడు ఇన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నా కూడా సాధారణంగా ఏదైనా పోలీసులు ఏదైనా చిన్న తప్పు పొరపాటు వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనలు అతిక్రమిస్తే ఖచ్చితంగా కేసులు పెడతారు. 4 దఫాలుగా ఈయన చేస్తున్నటువంటి ఇచ్చినప్పుడు అసలు పర్మిషన్ ఇవ్వకూడదు. మనదేమో మంచి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు గారు వెళ్తుంటేనేమో గేట్లకు కూడా ఏంటి రోప్ కట్టేసింది, మనం ఏమో రోప్ పార్టీలు పెట్టి తీసుకెళ్తున్నాం. అయినా కూడా మాకు నిబంధనలా మమ్మల్ని వెళ్ళడానికి పరామర్శిస్తే వీళ్ళకి ఎందుకు భయం? పైగా నిన్న రోజా గారు అమ్మో భద్రత లేదు, జడ్+ సెక్యూరిటీ ఇవ్వట్లేదు, కుట్రలు చేస్తున్నారంటారు. అదే ప్రజలకు భద్రత ఇవ్వాలి మనం, ఆయనకి కాదు. ఆయనకి ఎలాగ భద్రత ఉంటుంది, ప్రజలకు భద్రత ఇవ్వాలి. పలానా వ్యక్తి వస్తున్నాడు కాబట్టి మేము రక్షించుకోవాలని చెప్పేసి అంటే అతని విధానాన్ని చూస్తుంటే మనం ఏంటంటే ఇంతేనా, ఇతను మారడా, ఎప్పటికైనా అతను ఏదన్నా మాట్లాడాలంటే ఆ ప్రెస్ మీట్లోనే అక్కడ మాట్లాడతాడు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడడం?
నేను ఏమంటున్నాను సార్, గతంలో మాజీ ముఖ్యమంత్రిగానో లేకపోతే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు అతను మామూలు పులివెందుల ఎమ్మెల్యే. దాంతోపాటు 13 సంవత్సరాల బట్టే బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి. ఈ పాయింట్ మర్చిపోతున్నాం మనం. 13 సంవత్సరాల బట్టే బెయిల్ మీద వ్యక్తి అలవాటు చేసేసారు. అది అలవాటైంది మనకి పోలీసులు కూడా ఎందుకు ఇతని మీద ఛార్జ్ షీట్ పెట్టి బెయిల్ రద్దు చేయాలని కోరకూడదు? కోరాలి కదండి వాళ్ళు. ఎందుకంటే అతనికి నిబంధనలు ఉన్నాయి. అతను ఖచ్చితంగా కొన్ని నిబంధనల ప్రకారమే ప్రజల్లోకి వెళ్ళాలి. అది అన్ని అతిక్రమించి పదే ఒక అరాచకాన్ని సృష్టించడానికి అంటే వాళ్ళకి ఒక మోటో ఉంటుంది. అది ఋషి గారు ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి అసలు మోటో. అంతేగాని పరామర్శ కాదు వాళ్ళకి. అక్కడ చనిపోయిన వాళ్ళలో లేకపోతే బాధపడుతున్న వ్యక్తులను పరామర్శించడం కాదు. ఈ విధంగా చేసే అరాచకం సృష్టించి రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే సందేశాన్ని బయటకు చూపించాలి. ఆ విధంగా అలజడులు సృష్టించి ఏమవుతుందంటే శాంతి భద్రతలు లేకపోతే మాత్రం ఏ పారిశ్రామిక మాత్రం రాడండి, భయపడతాడు. అందుకని అదే అలా కావాలి. ప్రజలు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఎప్పుడు ప్రజలు భయాందోళనతో లేకపోతే ప్రతి నెల ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి తప్ప సంతోషంగా సుసంపదలతో ఉండకూడదు. పెట్టుబడులన్నీ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండకూడదు. ఈ ఎప్పుడు కోరుకోడైనా మళ్ళీ ఇదో ఒక యాప్ ఒకటి క్రియేట్ చేశాడు ఆయన. చెప్పండి, ఏదన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పలానా పథకం ఇస్తుంది, మీకు అందిందా అందలేదా, అందకపోతే ఎందుకు అందలేదు, మా దృష్టికి తీసుకొస్తే మేము మీ తరపున మేము పోరాడతాం. అది ప్రతిపక్షం అంటే. అది మానేసి మీరు అన్ని అక్రమాలు చేసిన మీరు మంచి ప్రభుత్వం కాబట్టి మీరు కన్స్ట్రక్టివ్ గా ఆలోచిస్తారు సార్. సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది సార్. ఒక నిమిషం తీసుకుని వదిలేస్తాం. సోషల్ మీడియాలో ఒక ట్రోల్ అవుతుంది. పెట్టిన వ్యక్తి మంచి వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తే. వాడు అన్నాడు ఆ యాప్ పేరు అన్న రఫా అని యాప్. అది పేరు పేరే రఫా యాప్. ఆ యాప్ ఓపెన్ చేయాలట. యాప్ ఓపెన్ చేసిన వెంటనేమో ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఒక 11 క్వశ్చనీర్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వై నాట్ 175 బటన్ ఉంటుంది. బటన్ నొక్కాలి. సిద్ధమా అంటే సిద్ధమా అని నొక్కాలి. ఆ తర్వాత వస్తుంది మీకు మెసేజ్. అలా కాదు ఇంకో 20 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అలా కాదు సార్, ఇంకో 20 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అప్పుడు నేను వస్తాను, వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తానని ఒక మెసేజ్ వస్తుందంట. వాళ్ళకి అర్థమైంది అది. లేకపోతే ఎవరైనా ప్రజా సమస్యల గురించి యాప్లు పెడతారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాప్ పెట్టిందండి, మీకు పథకాల గురించి మీకు ఎన్ని వస్తున్నాయో రావట్లేదా, మీకు అంతే వాట్సాప్ గవర్నెన్స్. అది వాళ్ళ యాప్ ఏ విధంగా పెడుతున్నారు అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలుపుతుంది అంతే. ఆంజనేయరెడ్డి గారు, మీరు ఇప్పుడు ఆయన సిద్ధమా అన్నారు కాబట్టి నెల్లూరు వాసులంతా సిద్ధమా? ఎందుకంటే పాపం మన రైతులు ఆ బంగారుపాళ్యం వెళ్ళాక ముందే వద్దన్నారు. ఎందుకు మేము అయిపోయింది, మాకు సీజన్ కూడా అయిపోయింది, మాకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఈయనెందుకు ఇప్పుడు వస్తున్నాడు అని. పైగా అంతకుముందు రెంటపాళ్ళ